విజ్ఞానం ఎక్కడ ముగుస్తుందో విశ్వాసం అక్కడ మొదలవుతుంది. మనిషి తన మేధస్సుతో ప్రకృతిని జయించాలనుకుంటాడు. కానీ ప్రకృతి వెనుక ఉన్న ఒక అదృశ్య శక్తి ముందు మోకరిల్లక తప్పదు. 20వ శతాబ్దపు బ్రిటిష్ ఇంజనీరింగ్ గర్వానికి, శతాబ్దాల నాటి ఒక భారతీయ దైవశక్తికి మధ్య జరిగిన ఒక మహాసంగ్రామమే ఈ రాయగడ వంతెన కథ. 1930వ సంవత్సరం నాగావళి నది శాంతంగా కనిపిస్తుంది. కానీ దాని ప్రవాహం కింద ఒక నిగూఢ శక్తి దాగి ఉంది. బ్రిటిష్ వారు అత్యంత ఆధునిక యంత్రాలతో వంతెన పిల్లర్లు వేశారు. కానీ రాత్రికి రాత్రే ఆ భారీ పిల్లర్లు మాయమయ్యేవి లేదా పేక మేడల్లా కూలిపోయేవి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, పదే 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 ఇదే వైఫల్యం. బ్రిటిష్ ఇంజనీర్లకు ఇది అంతుచిక్కని మిస్టరీగా మారింది. ఒక రాత్రి ఆ ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ నిద్రలో ఉండగా ఒక భయంకరమైన వెలుగు, గంభీరమైన రూపంతో ఒక స్త్రీ ఆకారం ఆయన కలలోకి వచ్చింది. నీ యంత్రాలు ఇక్కడ పనిచేయవు, నీ టెక్నాలజీ ఇక్కడ గెలవదు, నా అనుమతి లేకుండా ఈ నదిపై రాయి కూడా కదలదు అని హెచ్చరించింది. ఆ హెచ్చరికతో ఉలిక్కిపడి లేచిన ఇంజనీర్ అది కల కాదు, ఒక ఆజ్ఞ అని గ్రహించాడు. అదే సమయంలో హరిదాసపురంలో ఈశ్వరమ్మ అనే ఒక అభాగ్యురాలు ఉండేది. ఆమెకి ఎవరూ లేరు, తినడానికి తిండి లేదు. కానీ ఆమెకు అమ్మవారితో ఒక అవినాభావ సంబంధం ఉండేది. ఊరి జనం ఆమెను పిచ్చిది అనుకునేవారు. కానీ ఆమె నోట వచ్చే ప్రతి మాట నిజమయ్యేది. ఆమె జీవితంలో జరిగిన ఒక విషాదం ఆమెను అమ్మవారికి పరమ భక్తురాలిగా మార్చింది. చరిత్ర పుటల్లోకి వెళితే 14వ శతాబ్దంలో నందపూరు రాజ్యానికి రాయగడ ఒక ప్రధాన కేంద్రం. అప్పట్లో దండయాత్రల వల్ల రాజ్యం అతలాకుతలం అయినప్పుడు కోటలోని శక్తి స్వరూపిణియే ఈ మజ్జి గౌరమ్మ. మజ్జి అంటే ఒరియా భాషలో మధ్య అని అర్థం. కోట మధ్యలో కొలువై ఉన్న తల్లి కాబట్టి ఆమె మజ్జి గౌరమ్మ అయ్యారు. ఈ కథలో అత్యంత విషాదమైన ఘట్టం ఇది. శత్రువుల చేతికి చిక్కకూడదని 108 మంది రాణులు కోటలోని ఒక అగ్నిగుండంలో దూకి ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఆ ప్రాంతాన్ని నేటికి సతీకుండం అని పిలుస్తారు. వారి పవిత్రమైన రక్తంతో తడిసిన ఆ నేల మీదే అమ్మవారి శక్తి అపారంగా పెరిగిందని చెబుతారు. ఇక్కడ భక్తి అంటే కేవలం పూజలు మాత్రమే కాదు, ఒక రకమైన భయం కలగలిపిన విశ్వాసం. అమ్మవారికి సమర్పించే బలి విధానం చాలా ప్రత్యేకం. వేల సంఖ్యలో జీవాలను బలి ఇచ్చినా అక్కడ రక్తం కంపు కొట్టదు, ఒక్క ఈగ కూడా వాలదు. ఇది ప్రకృతికి విరుద్ధం కావచ్చు, కానీ అక్కడ జరుగుతున్న సత్యం. ఒకరోజు ఈశ్వరమ్మకు అమ్మవారి కనిపించి నాకు గుడి కట్టించు అని అడిగారు. తల్లి, నా దగ్గర చిల్లి గవ్వలేదు, నేనెలా కట్టగలను అని ఈశ్వరమ్మ అడిగితే, నీ వెనుక నేను ఉన్నాను, వెళ్ళు అని పంపింది. ఆ క్షణం నుండి ఈశ్వరమ్మ ఒక అద్భుత శక్తిగా మారింది. ఒకవైపు బ్రిటిష్ ఇంజనీర్ విరాళం, మరోవైపు ఊరి జనం సహకారం. ఈశ్వరమ్మ ప్రతి ఇంటికి తిరిగి భిక్షాటన చేసి రాళ్లను, సిమెంటును సేకరించింది. ఆశ్చర్యకరంగా వంతెన పనులు ఆగిపోయిన చోట ఆలయ పనులు వేగంగా సాగాయి. ఆ నిరుపేద మహిళ సంకల్పం ముందు ఆధునిక ప్రపంచం తల వంచింది. ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణ ఆ భారీ కంచు గుర్రం. దీని బరువు అక్షరాల 500 కిలోలు. స్థానికుల నమ్మకం ప్రకారం ప్రతి మంగళవారం, శనివారం అర్ధరాత్రి వేళ అమ్మవారు ఈ గుర్రంపై స్వారీ చేస్తూ రాయగడ వీధుల్లో సంచరిస్తారు. ఆ సమయంలో గుర్రం డెక్కల శబ్దం విన్నామని చెప్పే ప్రత్యక్ష సాక్షులు నేటికీ ఉన్నారు. మజ్జి గౌరమ్మ శక్తికి నిదర్శనంగా ఈ 3 విషయాలు ఇప్పటికీ నిలుస్తాయి. బ్రిటిష్ వారు కట్టలేకపోయిన అదే చోట అమ్మవారికి పూజలు చేశాక కట్టిన వంతెన నేటికి చెక్కు చెదరలేదు. ఇక్కడ వండే ప్రసాదం ఎంతకాలం ఉన్నా పాడవదు. ఎవరైనా మనస్ఫూర్తిగా మొక్కుకొని ఒక చిన్న రాయిని అక్కడ కడితే ఆ కోరిక తీరాల్సిందే. ఒకవేళ తీరకపోతే అది ఆ తల్లి ఆజ్ఞ కాదన్నమాట. రాయగడ మజ్జి గౌరమ్మ చరిత్ర మనకు నేర్పేది ఒక్కటే, విజ్ఞానం ఎంత పెరిగినా ప్రకృతి మరియు దైవశక్తి ముందు మనం అల్పులమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఆ తల్లి మహిమను అందరికీ తెలిసేలా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై మజ్జి గౌరమ్మ అని కామెంట్ చేయండి.